వర్గీకరణవాదులు, వర్గీకరణ కోరుకునే సబ్బండ వర్గాల ప్రజలు ఇవాళ స్వాగతం పలకాల్సిన అవసరం మన మీద ఉన్నది. కాబట్టి అందరూ దయచేసి హైదరాబాద్కు చేరుకొని స్వచ్ఛందంగా ఇన్ని రోజులు 30 ఏళ్ల ఉద్యమాన్ని ఎట్లయితే నడిపినామో అలాగే హైదరాబాద్కు తరలి వచ్చి మందకృష్ణ మాదిగ అన్నని ఘన స్వాగతం పలకాల్సిందిగా ఏదైతే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఫలితంగా ఆగస్టు 1 తారీఖున పెద్దలు ఏదైతే సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి చంద్రచూడ్ గారి నాయకత్వంలో వర్గీకరణ తీర్పు ఏదైతే మాదిగలకు అనుకూలంగా రావడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ న్యాయమైంది. ఆ న్యాయమైన వర్గీకరణను రాష్ట్రాలకు విస్తరింపజేయాలనే ఉద్దేశంతోనే చంద్రచూడ్ గారి నాయకత్వంలో ఆ తీర్పు వెలువడిన సందర్భంగా మాదిగల యొక్క ఆకాంక్షని 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని ఎన్నో ఇబ్బందులని కుట్రలు చేస్తున్నటువంటి పాలకుల కుట్రల్ని ఛేదించి మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో 30 ఏళ్ల పోరాటం సాధించిన సందర్భంగా ఆ అధినేత మందకృష్ణ మాదిగ అన్న గారు ఇప్పటివరకు ఢిల్లీలో ఉండబడే రాజకీయ పెద్దల్ని కావచ్చు, వివిధ ప్రముఖులను కావచ్చు, అట్లాగే న్యాయవాదులను కావచ్చు, న్యాయ నిపుణులను కావచ్చు, అందరినీ కలిసి ఈ నెల 13 తారీఖున హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టబోతున్నాడు. కాబట్టి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని సాధించినటువంటి పెద్దలు మందకృష్ణ మాదిగ అన్నకు యావత్ మాదిగ జాతే కాకుండా సమాజంలో ఉండే వర్గీకరణవాదులు, వర్గీకరణ కోరుకునే సబ్బండ వర్గాల ప్రజలు ఇవాళ స్వాగతం పలకాల్సిన అవసరం మన మీద ఉన్నది. కాబట్టి అందరూ దయచేసి హైదరాబాద్కు చేరుకొని స్వచ్ఛందంగా ఇన్ని రోజులు 30 ఏళ్ల ఉద్యమాన్ని ఎట్లయితే నడిపినామో అలాగే హైదరాబాద్కు తరలి వచ్చి మందకృష్ణ మాదిగ అన్నని ఘన స్వాగతం పలకాల్సిందిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మంచిర్యాల జిల్లా పక్షాన మేము అందరినీ కోరుచున్నాం. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల కింద ఈదిమూడ అనే గ్రామంలో కేవలం 12 మందితోటి ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేసి కొన్ని రాష్ట్రాలకు వ్యాప్తింత చేసి అక్కడ కూడా పోరాటాలు చేసి వర్గీకరణ విషయంలో దాని క్రమే 30 సంవత్సరాలలో కూడా కొంతమంది అమరులైన మాదిగ బిడ్డలు. దాని పోరాట ఫలితమే ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ మే 1 తారీఖు రోజు సుప్రీంకోర్టు ద్వారా అమలు జరిగింది. ఆగస్టు 1 తారీఖు రోజున అమలు జరిగింది. దాని ఉద్దేశపూర్వకంగా మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 13న హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టబోతున్నాడు. దానికి మన మందమర్లో ఉన్నటువంటి మాదిగ జాతి బిడ్డలు ప్రతి ఒక్కరు వేల కొద్ది సంఖ్యలో తరలి రావాలని మందమరి పక్షాన తెలియజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ సంఘాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ అన్న ఆహ్వానాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఈ పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు. ఈ విజయాన్ని సాధించిన మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుండి హైదరాబాద్కు 13 తారీఖు రానున్నారు. ఈ సందర్భంగా మాదిగ జాతి బిడ్డలు వేలాదిగా తరలి రావాలని పిలుపు ఇచ్చారు మన జీడి సారంగం మాదిగ. ఓకే, చూశారు కదా, చూడండి, చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ఇంకా చూపెడతానే ఉంటా, చూడండి. ఇక